Hello, dear students. Welcome back to our channel and mobile app. డియర్ స్టూడెంట్స్, మన సిలబస్లో భాగంగా ఎన్వైర్న్మెంట్ దీని నుంచి కూడా తరచుగా ప్రశ్నలు వస్తాయి. మరి ఎన్వైర్న్మెంట్ అంటే తెలుగులో పర్యావరణం అని చెప్పి పిలుస్తామండి. ఓకేనా? ఎన్వైర్న్మెంట్ అంటే తెలుగులో పర్యావరణం అంటాం. మరి ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను మన అధ్యయనం చేయాలంటే ప్రధానంగా కొన్ని బేసిక్స్ అనేవి మనకు రావాలి. ఓకేనా? ఆ బేసిక్స్తో కూడినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ టాపిక్ని మనకి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో 10వ తరగతి పుస్తకంలో ఉంది, కానీ దీని యొక్క డెప్త్ అనేది చాలదు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10వ తరగతి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో 10వ తరగతి టెక్స్ట్ బుక్లో డేటా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మనకు పూర్తిగా అవగాహన వచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ ఎన్వైరన్మెంట్కి సంబంధించి కాన్సెప్ట్స్ అనే వాటి మీద ఒక అవగాహన అనేది వచ్చింది అనమాట. ఓకేనా? మరి చాలామంది పర్యావరణం అంటే జనరల్గా మనం ఈ కాలుష్యాల రకాలు వీటి గురించి అధ్యయనం చేస్తారు, కానీ వాస్తవానికి పర్యావరణంలోని మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయంటే ఆహారపు గొలుసు గురించి మనం బాగా తెలుసుకోవాలండి. ఆహారపు గొలుసు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? అదే దీన్ని ఫుడ్ చైన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఫుడ్ చైన్ అంటారు. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏదంటే ఫుడ్ వెబ్. ఓకేనా? వీటి గురించి తెలుసుకోవాలి. తర్వాత ట్రాపిక్ లెవెల్స్ అని చెప్పి చార్లెస్ ఎల్టన్ 1929లో చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి డేటాని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? మరి ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఎవ్రీ వన్ ఈజ్ ఫెమిలియర్ విత్ వన్స్ ఓన్ సరౌండింగ్స్. ఎన్వైరన్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సర్వైవల్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్. అంటే ఏంటంటే సాధారణంగా మనం మన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే పరిసరాలు ఉన్నాయో ఈ పరిసరాలతో పాటుగా పరిసరాల మీద మనకు కాస్త అవగాహన అండ్ పరిసరాల మీద మనకి కొంత ఐడియా అనేది ఉంటుంది అనమాట. అయితే మన పరిసరాల్లోనే ఏంటంట ఎన్వైరన్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సర్వైవల్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్. అంటే ఏంటి సార్ అంటే పర్యావరణం అనేది ఏదైతే ఉందో ఈ పర్యావరణం అనేది జీవుల యొక్క మనుగడ సాధించడంలోనే. ఓకేనా? సో సాధారణంగా జీవులు అనబడేవి ఏవైతే ఉన్నాయో ఈ జీవులు అనేవి మనుగడ సాధించడంలోనే ప్రధాన పాత్ర పోషించేది ఏంటి అంటే పర్యావరణం లేదా ఎన్వైరన్మెంట్ అని చెప్పి పిలుస్తారు. మరి పర్యావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాం. ద సమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ అలాంగ్ విత్ దర్ కెమికల్ ఇంటరాక్షన్స్ దట్ ఎఫెక్ట్ అన్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ ఎన్వైరన్మెంట్. ఇది కరెక్ట్ అయినటువంటి డెఫినేషన్. సో మన ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ క్రింది వాళ్ళలో పర్యావరణానికి సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అదేంటి అంటే మరి పర్యావరణానికి సంబంధించినటువంటి సరైన వాక్యంలో భాగంగా మనం తెలుసుకుంటే ఏంటి, ద సమ్ ఆఫ్ ఫిజికల్ అంటే భౌతికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో భౌతికపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా ఇక్కడ బయోటిక్ ఫ్యాక్టర్స్ లేదా బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే జీవ సంబంధిత అంశాలు, అంటే జీవులు బ్రతకడానికి కావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు, మరే విధంగా ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే భౌతికపరమైన అంశాలు, ఈ రెండు కలిపి ఈ రెండు చూడండి భౌతికపరమైన అంటే ఇక్కడ జీవులకు సంబంధించినటువంటి అంశాలు రెండు కూడా వాటి జీవుల యొక్క శరీరంలో కెమికల్ ఇంటరాక్షన్స్ జరగాలి. అంటే రసాయనిక చర్యలతో కూడినటువంటి భౌతికపరమైన మరియు జీవిక లక్షణాలు కలిగినటువంటి అంశాలన్నింటినీ కలిపి మనం ఏమని పరిగణిస్తామంటే ఎన్వైరన్మెంట్ లేదా మనం పర్యావరణం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? ఎన్వైరన్మెంట్ లేదా పర్యావరణం అని చెప్పి మనం పిలుస్తాం. చూడండి, ద లివింగ్ ఆర్గానిజమ్స్ మెయింటైన్ ఎ బ్యాలెన్స్ విత్ ఈచ్ అదర్. అంటే ఏంటంట ఈ ప్రాణంతో ఉన్నటువంటి సజీవులు ఏవైతే ఉన్నాయో ఈ సజీవులు అనేవి సాధారణంగా ఇక్కడ పర్యావరణంలోని బ్యాలెన్స్ సమతుల్యతను అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అండ్ టు ఇట్స్ బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి భౌతికపరమైనటువంటి అంశాలకు అండ్ జీవిక అంశాలు ఏవైతే ఉన్నాయో జీవ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ జీవులు వాటి యొక్క మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ తర్వాత ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ బయోస్పియర్ ఇంటరాక్ట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్ విత్ ద ఆర్గానిజమ్స్. ఇది ఇంపార్టెంట్. బయోస్పియర్ అంటే ఏంటి సార్ అంటే జీవావరణం అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాను. ఏమని పిలుస్తాం? బయోస్పియర్ అంటే జీవావరణం అని చెప్పి పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి.
ఓకేనా, జీవావరణం. మరి జీవావరణంలోని ఓకేనా, జీవావరణంలోని అన్ని అంశాలు కూడా గుర్తుపెట్టుకోండి. జీవావరణంలో అన్ని అంశాలు కూడా ఒక ఆర్గనైజ్డ్, ఒక వ్యవస్థీకృతంగా నడుస్తూ ఉంటాయి. ఇది టెక్స్ట్ బుక్ అనేది ఏదైతే ఉందో, టెక్స్ట్ బుక్ని మించిన సోర్స్ అనేది ఇంకోటి ఉండదు. మనం ఎలా చెప్పుకున్నా ఇది లైన్ టు లైన్ కవర్ చేసుకుంటే బిట్టిపోకుండా ఉంటుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. అయితే ఈ జీవావరణం అంటే ఏంటంటే మళ్ళీ మొక్కలు మరియు జంతువులు గుర్తుపెట్టుకోండి. జీవావరణం అంటే ఏంటంటే మొక్కలు మరియు జంతువులు అనబడేవి ఏవైతే ఉన్నాయో, ఈ మొక్కలు మరియు జంతువులు అనబడేవి సాధారణంగా ఒకదాంతో ఒకటి అనుసంధానంగా ఉంటూ వాటి యొక్క మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి అన్నమాట. అలా మనుగడను కొనసాగిస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడండి? జీవవర్ణంలో జీవులు అనేవి. ఓకేనా. అదేవిధంగా దిస్ ఇంటరాక్షన్ అస్యూర్స్ ఎన్ ఆర్గానిజం టు సర్వైవ్ అండ్ మే రిజల్ట్ ఇన్ ద గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఇన్ ద బయోస్పియర్. మరి ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ జీవావరణంలో అన్ని అంశాలు కూడా సమతుల్యంగా ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేస్తూ ఓకేనా పర్యావరణంలో బ్రతికితే గనక వాటి యొక్క మనుగడ కొనసాగుతుందని మీకు చెప్పాను. ఇలా మనుగడ కొనసాగించడం ద్వారా లాభం ఏంటి సార్ అంటే, ఆ జీవులు అనేవి గ్రాడ్యువల్గా అంటే కాలక్రమేణా అవి పరిణామ క్రమంలో భాగంగా అభివృద్ధి చెందుతాయి. పరిణామ క్రమం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, పరిణామ క్రమం అన్నాం అంటే ఎవల్యూషన్. పరిణామ క్రమం అంటే ఏంటి? ఎవల్యూషన్ అంటే తెలుగులో పరిణామ క్రమం అంటారు, లేదా పరిణామం అంటే ఏంటంటే వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుకూలంగా జీవుల శరీరంలో మార్పులు జరగడాన్ని ఎవల్యూషన్ లేదా పరిణామం అంటారు. ఇలాంటి పరిణామం జరగడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ రిఫర్స్ టు ఎబోయటిక్ ఫ్యాక్టర్స్ అంటే భౌతికపరమైనటువంటి అంశాలు ఏంటి అంటే ల్యాండ్ భూమి, అదేవిధంగా ఎయిర్ గాలి, అదేవిధంగా వాటర్ నీరు, అదేవిధంగా సన్లైట్ అంటే సూర్యకాంతి. గుర్తుపెట్టుకోండి, భూమి, గాలి, నీరు, సూర్యకాంతి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకేంటి భౌతికపరమైన అంశాలు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మర్చిపోకూడదు. ఓకేనా. సో భౌతికపరమైనటువంటి లక్షణాలు ఏంటి? ఓకేనా, భౌతికపరమైనటువంటి లక్షణాలు ఏంటి సార్ అంటే ల్యాండ్, ఎయిర్, వాటర్, సన్లైట్. అండ్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మీకు తెలుసు జీవంతో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా. మరి ఆ జీవంతో ఉన్నటువంటి అంశాలు ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు, మనకు ముందు డిస్కస్ చేసిన విధంగా ల్యాండ్, ఎయిర్, వాటర్, సన్లైట్, సూర్యకాంతి, నీరు, గాలి, నేల అనేది ఏదవుతుందో ఇవి భౌతికపరమైన అంశాలు. అండ్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ టు బయోటిక్ ఫ్యాక్టర్స్, ది ప్లేస్ వేర్ అన్ ఆర్గానిజం లివ్స్ ఈజ్ కాల్డ్ హ్యాబిటాట్. ఇది ఇంపార్టెంట్ అండి, మళ్ళీ ఇక్కడ కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. జీవి అనేది తాను నివసించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్నే హ్యాబిటాట్ అంటారండి. అంటే ఒక జీవి ఒక పర్టికులర్ ఒక ఏరియాలో ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడే దాని యొక్క ఆవాసం. ఈ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఇక్కడే ఉంటాయన్నమాట. ఈ ఆవాసం ఒకే చోట ఉన్నటువంటి జీవులు, ఒక చోట నివసిస్తున్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని పిలుస్తామండి? ఆవాసం అని పిలుస్తాం. ఆవాసం అంటే మనం ఏమని పిలుస్తామంటే హ్యాబిటాట్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? హ్యాబిటాట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో హ్యాబిటాట్ అంటే ఏంటి? ఆవాసం అని అర్థం. నెక్స్ట్, వన్ ఆర్గానిజం కెనాట్ కంప్లీట్లీ డిఫై ద బ్యాలెన్స్ టు సీట్ వన్స్ నీడ్. ఒకసారి ఇదేంటి చూద్దాం. వన్ ఆర్గానిజం కెనాట్ కంప్లీట్లీ డిఫై ద బ్యాలెన్స్ సూట్ వన్ నీడ్. ఏదైనా పర్యావరణంలో ఒక జీవికి అవసరమైనటువంటి అంశాలు ఏమన్నా ఉంటే కనుక ఆ ఒక్క జీవి ఉంటే సరిపోదు, దాంతోపాటు లింక్డ్గా ఉండాలి. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఏం తెలియజేస్తుందండి? ఫుడ్ చైన్ని మనకి ఇండికేట్ చేస్తూ ఉంది. చూడండి, ఇట్ వుడ్ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్ ఎఫెక్ట్ ద బ్యాలెన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ద సర్వైవల్ ఆఫ్ ఆర్గానిజం ఎఫెక్టింగ్ ద డామేజ్ వుడ్ బి స్టాక్. సో ఏం లేదండి, ఇప్పుడు పర్యావరణంలోని ఏదైనా ఒక రకానికి చెందినటువంటి జీవి అనేది ఉంటే అక్కడ ఖచ్చితంగా పర్యావరణంలో ఏదో ఒక డ్యామేజ్ కనబడుతూ ఉంటుంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ. అంటే ఒక జీవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మానవుడు ఒకరే ఉన్నారు, మనము తినిపడేసినటువంటి వ్యర్థాలు, మన శరీరం నుంచి వచ్చిన వ్యర్థాలన్నీ కూడా తీసుకోవడానికి కొల్లబెట్టేదానికి ఇంకొకటి లేకపోతే ఏమవుతుందండి? పర్యావరణం డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే లింక్డ్గా ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇంకోటి ఏంటి అంటే ఇందులో యూ హ్యావ్ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ దర్ ఫుడ్ ఇన్ ద ఎర్లియర్ క్లాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్. ఏం లేదండి, ఇక్కడ ఏమంటాడంటే గత క్లాస్లో మీరు నేర్చుకున్నారు కదా అంటాడు. సో అవి ఏందని డిస్కస్ చేద్దాం. ఫుడ్ చైన్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ వెన్ వీ ట్రై టు అబ్జర్వ్ దీస్ కనెక్షన్స్ అమాంగ్ నెంబర్ ఆఫ్ ఫుడ్ చైన్స్
దెన్ ఇట్ బికమ్స్ ఏ ఫుడ్ వెబ్. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గడ్డి ఉందండి. గడ్డి పెరుగుతున్నట్టు ఒక ప్రాంతం ఉంది. గడ్డి మీద ఏముంటాయండి? జనరల్గా కీటకాలు ఉంటాయి. కీటకాలను ఎవరు తింటారండి? కప్పలు తింటారు. కప్పలను ఎవరు తింటారండి? పాములు తింటారు. మరి ఇక్కడ మనం గమనిస్తే ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, ఫుడ్ చైన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. అంటే ఫుడ్ చైన్స్ అంటే ఆహారపు గొలుసు ఇలా ఒకదానికొకటి ఇలా ఇంటర్ కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి ఫుడ్ చైన్స్, గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ కలిపితే మనం ఏమంటామంటే ఫుడ్ వెబ్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఫుడ్ వెబ్. గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఈజ్ కాల్డ్ ఫుడ్ వెబ్. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది, ఈ పాయింట్ మీరు గమనించాలి. ఓకేనా? అండ్ తర్వాత యాజ్ యు నో ఏ ఫుడ్ చైన్ షోస్ హూ ఈట్స్ వాట్ ఇన్ ఎ పర్టికులర్ హ్యాబిటాట్. సో మనకు తెలుసండి, ఏదైనా ఫుడ్ చైన్లో ఏంటంటే సాధారణంగా ఫుడ్ చైన్లో ఏమవుతుందంటే ఏం తెలుసుకుంటావు? యాజ్ అ ఫుడ్ చైన్ షోస్ హూ ఈట్స్ వాట్ ఇన్ ఏ పర్టికులర్ హ్యాబిటాట్. ఒక ప్రత్యేకమైనటువంటి ఆవాసంలోని ఓకేనా ఒక ఆహారపు గొలుసుకి సంబంధించిన జీవులు అనేవి ఏం తింటే మనకు తెలుసు అంటాడు. ది యారోస్ బిట్వీన్ ఈచ్ ఆర్గనిజం ఇన్ ద చైన్ ఆల్వేస్ పాయింట్ ఫ్రమ్ ద ఫుడ్ టు ద ఫీడర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంట? ఆహారపు గొలుసులో అంటే ఫుడ్ చైన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆహారపు గొలుసు అంటే ఫుడ్ చైన్లో ఎప్పుడూ కూడా ఒక జీవి ఇంకొక జీవిని తింటే, ఈ జీవి ఇంకొక జీవిని తింటే ఇలా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయన్నమాట. సో ఆహారపు గొలుసులో ఎప్పుడు కూడా యారో మార్కులు ఓకేనా బాణపు గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏం తెలియజేస్తాయంటే ఒక జీవి ఇంకో జీవిని తింటున్నట్టుగా, తినడానికి సిద్ధంగా ఉన్నాయి, తినే విధానంలో ఉన్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇఫ్ వీ వాంట్ టు షో ఏ ఫుడ్ చైన్, ఏదైనా ఒక ఫుడ్ చైన్ మనం చూపించాలనుకుంటే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇదిగోండి, గ్రాస్ అంటే గడ్డి, స్నేక్ గడ్డి మీద పాములు ఉన్నాయి. ఓకేనా? తర్వాత చూడండి ఇక్కడ ర్యాబిట్, హాక్. ఓకేనా? ఏమంటాడు? గడ్డి ఉంది, పాములు ఉన్నాయి, ర్యాబిట్ అంటే కుందేలు ఉంది, హాక్ రాబందులాగా ఉంది. ఓకేనా? ఇక్కడ ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి అంటే ఖచ్చితంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఆధారపడతా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి సార్ అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? దీనికి సంబంధించి ఫుడ్ చైన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, రైట్. సో తర్వాత ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి దీని తర్వాత. ఓకేనా? రైట్. రైట్. సో చూడండి, మనకి ఇక్కడ ఫుడ్ చైన్ అని చెప్పాం కదండి. ఈ ఫుడ్ చైన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సాధారణంగా ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడేటప్పుడు ఆహారం తీసుకుంటుందని చెప్పాం కదండి. మరి దీనికి సంబంధించి చూడండి ఇక్కడ ఏమంటుందంటే వైల్ ఐడెంటిఫైయింగ్ డిఫరెంట్ ఫుడ్ చైన్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బేసిక్ కాన్సెప్ట్స్లో ఉంటాయి కానీ చాలా ఇంపార్టెంట్. ఒక ఫుడ్ చైన్ని మనం ఎప్పుడైనా ఐడెంటిఫై చేసినప్పుడు, ఒక ఆహారపు గొలుసుని మనం ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఏం చూడాలంటే you will find that most of the food chains are quite short and they rarely consist of not more than 4 steps. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఏదైనా ఒక ఆహారపు గొలుసును మనం తీసుకునేటప్పుడు ఓకేనా అందులో 4 దశలే ఉంటాయంట. 1 2 3 4 ఏంటంట 4 దశలు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, యూ విల్ ఆల్సో నోటీస్ దట్ వై మూవ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్స్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఇన్ ఏ ఫుడ్ చైన్. ద నెంబర్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అట్ ఈచ్ లెవెల్ డిక్రీజెస్. ఇక్కడ ఏం లేదండి, ఏమంటాడంటే జీవుల్ని మనం గమనించినప్పుడు ఇగోండి ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకాంతి నుంచి శక్తిని తయారు చేసుకున్నటువంటి జీవులు ఏవి అంటే మనకి ప్రొడ్యూసర్ అయినటువంటి ప్రధాన ఉత్పన్నకారులు అయినటువంటి మొక్కలు. ఈ మొక్కల మీద ఆహారం తీసుకున్న ప్రైమరీ కన్జ్యూమర్, ప్రాథమిక వినియోగదారులు అంటారు. వీడెవడు ద్వితీయ, రెండోవాడు, వీడెవడు మూడోవాడు, ఓకేనా, వీడెవడు నాలుగోవాడు అనమాట. సో టాప్ కార్నివర్ ఓకేనా, అన్నిటికంటే లాస్ట్ అంటే మాంసాహారం తినేటోడు అనమాట. ఓకేనా? సో మన ఫుడ్ చైన్లోని ఎన్ని లెవెల్స్ మనకు కనబడుతున్నాయంటే చూడండి, ఇక్కడ నుంచి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, టాప్ కార్నివర్. ఇవి ఆహారపు గొలుసులు ఎన్ని దశలు ఉంటాయి సార్ అంటే 4 దశలు ఉంటాయి అనమాట. సో ఇక్కడ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. అండ్ ఇన్ ఏ ఫుడ్ చైన్ ద నెంబర్స్ ఆఫ్ ఆర్గనైజర్ ఈచ్ లెవెల్ డిక్రీజెస్. ఎస్, ఇంపార్టెంట్. గడ్డి మీద కీటకాలు తినే కప్పలు తినే పాములు. ఇవి ఒకదాని నుంచి ఒకదానికి వెళ్తూ ఉంటే ఏమవుతుందండి, వీటి యొక్క నెంబర్ తగ్గిపోద్దా లేదా?
జీవుల యొక్క నెంబర్ తగ్గిపోద్ది కదా, తగ్గిపోతూ ఉంటుంది, అదే చెప్తా ఉన్నాడు. అండ్ తర్వాత చూడండి, వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎగ్జిస్ట్ అమంగ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఇన్ అన్ ఎకో సిస్టమ్. ద ఎనర్జీ రిచ్ ఫుడ్ పాసెస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్ స్టెప్ వైజ్ విత్ రెస్పెక్ట్ టు దర్ ఫుడ్ రిలేషన్షిప్స్. ఏం లేదు, ఇక్కడ ఏమంటే ఆహారపు గొలుసులోని, ఓకేనా, ఆహారపు గొలుసులో ఎప్పుడు కూడా శక్తి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే ప్రొడ్యూసర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఉత్పన్నకారులు ఎవరైతే ఉన్నారో ఉత్పన్నకారుల నుంచి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ఆహారపు గొలుసులో ఎప్పుడు కూడా శక్తి ఎలా వెళ్తుందంటే ఉత్పన్నకారుల దగ్గర నుంచి మాత్రమే శక్తి అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఒక ఉదాహరణగా ప్రైమరీ కన్జ్యూమర్ అన్నాం, తర్వాత సెకండరీ కన్జ్యూమర్, టెరిషరీ కన్జ్యూమర్, టాప్ కార్నివర్, ఇలా తీసుకుని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. గడ్డి మీద గ్రాస్ అప్పుడు మిడతను తినేది కప్ప, కప్పని తినేది పాము తినేది రాబందు. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ గ్రాస్ గడ్డి ఇచ్చాడు, ర్యాబిట్ ఇచ్చాడు, ఫాక్స్ నక్క ఇచ్చాడు, నక్క మళ్ళీ ఇక్కడ తోడేలు ఇవ్వడం జరిగింది. తర్వాత గడ్డి తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, గడ్డి మీద ఏమున్నాయి, గోటుని మళ్ళీ మనం తింటున్నాం. అంటే ఇక్కడ మనం జనరల్గా దేనికి ఇచ్చాడంటే ఆహారపు గొలుసులోని ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి మనం మారినప్పుడు శక్తి ఏమవుతుంది సార్ అంటే డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. శక్తి ఏమవుతుందండి, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, మరి దీని కంటిన్యూషన్ ఏముందో చూద్దాం. ఓకే రైట్, దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. To get answers for the above questions, we have to recall some of the things we have been discussed in the earlier class in the chapter 7, different ecosystems of Earth. It was mentioned that all organisms in an ecosystem derive energy. ఇదంతా మనకి అన్నెసరీ అండి, ఇది అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ఇట్ వాజ్ మెన్షన్డ్ దట్ ఆల్ ఆర్గానిజమ్స్ ఇన్ ఎకో సిస్టమ్. ఒక ఆవరణ వ్యవస్థ ఉన్నటువంటి అన్ని జీవులు కూడా గుర్తుపెట్టుకోండి. ఎకో సిస్టమ్ అంటే ఆవరణ వ్యవస్థ అని అర్థం. ఎకో సిస్టమ్ అంటే ఏంటంటే ఆవరణ వ్యవస్థ, గుర్తుపెట్టుకోండి. ఎకో సిస్టమ్ అంటే ఏంటి, ఆవరణ వ్యవస్థ. ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో, ఏదైనా ఒక ఎకో సిస్టంలో, ఓకే, ఎకో సిస్టమ్ అనేది ఆవరణ డిరైవ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ టు లివ్ అండ్ సన్లైట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలోనే మనకు అన్ని జీవుల్లో కూడా ఆవరణ వ్యవస్థలో కొంత శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది. మరి ఆ శక్తి ఉత్పన్నం అవ్వడం అనేది జరగడంతో పాటుగా మనకి దేనికంటే అది బ్రతకడానికి. అదేవిధంగా సన్లైట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆవరణ వ్యవస్థ ప్రధానమైనటువంటి శక్తి వనరు ఏదంటే సూర్యకాంతి అనుకోవాలి. ఓకే, తర్వాత ఫుడ్ చైన్ షోస్ దట్ హౌ ద ఎనర్జీ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్. మరి ఆహారపు గొలుసు అనేది, ఆహారపు గొలుసు ఎప్పుడు కూడా మనకి ఏం తెలియజేస్తుందంట, హౌ ఎనర్జీ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్. అంటే ఇక్కడ ఆహారపు గొలుసులో ఎప్పుడు కూడా మనకి ఏం తెలియజేస్తుంది అంటే జీవుల మధ్య శక్తి అనేది ఎలా రవాణా జరుగుతుంది అనేది మనకు తెలియజేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎట్ ఈచ్ ట్రాన్స్ఫర్ ఏ లార్జ్ ప్రపోర్షన్ 80 to 90% ఆఫ్ ఎనర్జీ dissipated as heat produced during the process of respiration and other ways. ఏమంటే ఇప్పుడు ఒక జీవి నుంచి ఒక జీవికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ ఎంతవరకు ఎనర్జీ ఖర్చు అవుతుందంటే 80 to 90% ఎనర్జీ ఖర్చు అవుతుందంట. అర్థమైంది, అదే చెప్తా ఉన్నాడు. తర్వాత అదేవిధంగా దేనికి ఖర్చు అవుద్ది, శరీరం నుంచి ఉష్ణం ప్రొడ్యూస్ అవ్వడానికి, అదేవిధంగా శ్వాసక్రియ జరిగేటప్పుడు కూడా కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. Thus, above 3 steps in a food chain is very little energy is still available for living organisms. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఇక్కడ మనకి ఇచ్చిన 3 స్టెప్స్లో మనం గమనించినట్టయితే కొంచెం తక్కువ ఎనర్జీ అనేది ఖర్చు అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, అదే చెప్తా ఉన్నాడు. విత్ ఇన్ ద బయోస్పియర్ దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ మేజర్ ఎకోసిస్టమ్స్, ద టెరిస్ట్రియల్ వన్స్ బీయింగ్ డిటర్మైన్డ్ లార్జ్లీ బై ద వేరియేషన్స్ ఇన్ క్లైమేటిక్ కండిషన్స్ బిట్వీన్ ద పోల్స్ అండ్ ఈక్వేటర్. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే విత్ ఇన్ ద బయోస్పియర్, ఒక జీవావరణంలోనే దేర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ మేజర్ ఎకోసిస్టమ్స్. జీవవర్ణంలో ఏంటంటే అనేక రకాల ఎకోసిస్టమ్స్ ఉన్నాయి, ఆవరణ వ్యవస్థలనే ఉన్నాయన్నమాట. ద టెరిస్ట్రియల్ వన్స్ అంటే ఏంటంటే నేల మీద నివసించే జీవులు. టెరిస్ట్రియల్ వన్స్ బీయింగ్ డిటర్మైన్డ్ లార్జ్లీ బై వేరియేషన్స్. ఇక్కడ ఆవరణ గుర్తుపెట్టుకోండి, జీవావరణంలో అనేక రకాల ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కుందేళ్ళన్నీ ఒక చోట ఉంటుంది, అదొక ఆవరణ వ్యవస్థ. తాబేళ్ళన్నీ ఒక చోట ఉంటాయి, అదొక ఆవరణ వ్యవస్థ. ఇలా ఏంటి అంటే ఒక జీవావరణంలోనే అనేక రకాల ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. అందులోని పెద్దది ఏదంటే టెరిస్ట్రియల్, నేల మీద నివసించే జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లార్జ్లీ చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా వాటిల్లో కూడా ఎక్కువ వేరియేషన్స్, వీటిలో ఏం కనబడతాయండి, జీవ వైవిధ్యాలని కనబడతా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో
సో ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవులన్నిటిలో కూడా నేల మీద నివసిస్తున్న జీవులు ఏవైతున్నాయో వాటికి అత్యంత ఎక్కువ మొత్తంలో జీవ వైవిధ్యాలని కనబడుతూ ఉంటాయి. ఓకేనా. అండ్ తర్వాత ఇన్ పోల్స్ అండ్ ఈక్వటర్ అంటే ధ్రువ ప్రాంతాల్లోని, అదేవిధంగా ఈక్వటర్ ప్రాంతంలోని, ఈక్వటర్ భూమధ్య రేఖ ప్రాంతంలోని ఏంటంటే చాలా వేరియేషన్స్ కనబడతాయి. ఇన్ ఏ సిమిలర్ వే ఇఫ్ యూ క్లైంబ్ ఏ మౌంటైన్ సచ్ as కిలిమాంజరో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇక్కడ ఒక మాట చెప్తారు చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఏదో తీసుకున్నాడు ఇక్కడ. ఏం తీసుకున్నాడు? ఇన్ ఏ సిమిలర్ వే ఇఫ్ యూ క్లైంబ్ ఏ మౌంటైన్ సచ్ as కిలిమాంజరో ఇన్ ఈక్వటోరియల్ ఆఫ్రికా ఆర్ హిమాలయన్ మౌంటైన్స్ ఇన్ అవర్ కంట్రీ. ఇక్కడ ఏమంటాడంటే ఒక కిలిమాంజారో పర్వతం అనేది ఎక్కాం అనుకోండి. ఓకేనా. కిలిమాంజారో పర్వతం ఎక్కేటప్పుడు మనకి యూ క్విక్లీ గో త్రూ కంపారబుల్ సిస్టమ్ ఆఫ్ ఎకో సిస్టమ్స్. ఒక పర్వత శ్రేణికి నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా వేరు వేరు రకాల ఆవరణ వ్యవస్థను చూస్తాం, అంతే కదా. అంటే ఈ పర్వత ప్రాంతాల్లో ఏముంటాయి, వాట్ ఈజ్ వాట్ అని. మరి దీనికి సంబంధించి ఏమంటాడండి? స్టార్టింగ్ విత్ ద ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ బేస్ ఆఫ్ ఎండింగ్ విత్ ద పెర్పెచువల్ స్నో అండ్ ఐస్ అట్ ద సమ్మిట్. ఏం లేదండి, ఇక్కడ వేరు వేరు ప్రాంతాలకు మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ వేరు వేరు రకాల ఆవరణ వ్యవస్థలు మనకు కనబడతాయని చెప్పడానికి ఒక ఉదాహరణగా తీసుకున్నాడు. ఓకేనా. తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ద మెయిన్ క్లైమేటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ విచ్ డిటర్మైన్ దీస్ ఎకోసిస్టమ్స్ ఆర్ రెయిన్ఫాల్, టెంపరేచర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ లైట్ ఫ్రమ్ ద సన్. ఇక్కడ ఏమంటాడంటే ప్రధానంగా వాతావరణానికి సంబంధించి ఓకేనమ్మా. సో క్లైమేట్ అంటాం. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి అంటారు. ఓకేనా. క్లైమేట్ అంటే ఏంటంటే శీతోష్ణ స్థితి. ఓకేనా. సో ఇక్కడ ప్రధానంగా మెయిన్ క్లైమేటిక్ ఇన్ఫ్లుయెన్స్ శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి దేన్నండి? ఎకో సిస్టమ్స్ని. అంటే ఆవరణ వ్యవస్థని ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవేవి అంటే శీతోష్ణ స్థితి. అదేవిధంగా ఇంకా అంటే ఈ శీతోష్ణ స్థితికి సంబంధించిన అంశాలు ఏంటి సార్ అంటే, ఒకటోది రెయిన్ఫాల్ వర్షాభావ పరిస్థితి, అదేవిధంగా టెంపరేచర్ ఉష్ణము, అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ లైట్ ఫ్రమ్ ద సన్. ఇప్పుడు ఏం లేదండి, హిమాలయ ప్రాంతాల్లోని హిమాలయన్ రీజియన్లోని అక్కడ ఉన్న చెట్లపై కానీ జీవుల మీద ప్రభావితం చూపించే అంశాలు ఏవి అని అడిగితే ఒకటిది వర్షపాతం, రెండోది టెంపరేచర్ ఉష్ణం, మూడోది వచ్చేసరికి లైట్ ఎక్కడి నుంచి సూర్య దగ్గర నుంచి వస్తున్నటువంటి సూర్యకాంతి. ఫర్ ఇన్స్టెన్స్ ఫారెస్ట్స్ ఆర్ యూజువల్ అసోసియేటెడ్ విత్ హై రైన్ఫాల్. జనరల్గా మనం తీసుకుంటే అడవుల్లో ఏంటంటే ఎక్కువ వర్షపాతం కనబడుతూ ఉంటుంది. బట్ ద టైప్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టెంపరేచర్, ఓకేనా, అండ్ లైట్. ద సేమ్ అప్లైస్ టు డిజర్ట్స్ విచ్ అకర్స్ ఇన్ రీజన్స్ వేర్ రెయిన్ఫాల్ ఎక్స్ట్రీమ్లీ లో. ఇప్పుడు ఒక్కో చోట ఒకలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మనం తీసుకుంటే ఆ అడవుల్లో తీసుకుంటే హై రెయిన్ఫాల్ ఉంటుంది. హై రెయిన్ఫాల్తో పాటు అది ఎక్కువ దేంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్తోని, ఇక్కడ ఉన్నటువంటి లైట్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అదేవిధంగా అడవులు కూడా ఏవైతే ఉన్నాయో అడవి ప్రాంతాలు కూడా ఏంటంటే, అడవులు అంటున్నారు డిజర్ట్స్ అంటే ఎడారులు. డిజర్ట్స్ అంటే ఏంటంటే ఎడారులు. సో ఈ ఎడారులు కూడా ఏవైతే ఇవి కూడా రెయిన్ఫాల్తో అత్యధికంగా మనకి చాలా అల్పంగా, ఓకేనా, అసలు అత్యధిక స్థాయిలో వర్షాలు ఉండవు. అర్థమైందా? అంటే బాగా లో రెయిన్ఫాల్ అనమాట. అర్థమైందా? లో రెయిన్ఫాల్ అని కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఆవరణ వ్యవస్థలో ఒక్కో చోట ఒక్కో మార్పులు అనేవి కనబడుతూ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బట్ దీస్ లింక్స్ ఆర్ నెవర్ యాజ్ సింపుల్ ఆర్ రిజిడ్ యాజ్ ద వర్డ్ చైన్ సజెస్ట్. అయితే ఏమంటుందంటే ఇదంతా కూడా చైన్ అంటే ఒక వలయం, అక్కడ ఒక గొలుసు అంటున్నాం కదా. ఈ ఆహారపు గొలుసులోని వీటికి సంబంధించి అంత ఈజీ కాదు ఇవన్నీ కూడా. ఏంటంట, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిడ్స్ ఆర్ ఈటెన్ బై మ్యాన్, మెనీ ఇన్సెక్టివోరస్ బర్డ్స్. ఏంటంటే ఎఫిడ్స్ అంటే చిన్న కీటకాలు అండి. ఎఫిడ్స్ని ఎప్పుడు కూడా చాలా పక్షులు తింటాయి. పురుగులు ఉంటాయి కదా, ఆరుద్ర పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని తినేది ఎవరంటే పక్షులు తింటారు. ఇన్ అడిషన్ టు వార్బ్లర్స్ అండ్ ఆల్సో లేడీ బర్డ్స్ అండ్ అదర్ ఇన్సెక్ట్స్. వీటిని బర్డ్సే కాకుండా వార్బ్లర్స్ తింటాయి, లేడీ బర్డ్స్ తింటాయి, అదర్ ఇన్సెక్ట్స్ కూడా తింటాయి, అదేవిధంగా రాబందులు కూడా తింటాయి. హాక్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రే అపాన్ ఏ కన్సిడరబుల్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండ్ స్మాల్ మ్యామల్. సో ఇప్పుడు ఏంటంటే చిన్న ఇది పాఠం అర్థం చేసుకోవాలంటే చాలా ఎక్కువ మనకి పరిజ్ఞానం ఉండాలి. అర్థమైందా? సో ఎఫిడ్స్ చిన్న పండ్లను తినే కీటకాలు తినేదానికి పక్షులు వస్తాయి, ఒక వార్బుల్స్ వస్తాయి, లేడీ బర్డ్స్ వస్తాయి, ఇన్సెక్ట్స్ వస్తాయి. మరి వీటిని తిండా కూడా వస్తాయి, హాక్స్ రాబందులు కూడా వస్తూ ఉంటాయి అనమాట. అవి ఏం చేస్తాయి, వెరైటీ ఆఫ్ బర్డ్స్ని తింటే చిన్న మ్యామల్స్ క్షీరదాలు కూడా తింటాయి. కాబట్టి సో ద టర్మ్ ఫుడ్ వెబ్ ఈజ్ ఆఫెన్ ఏ బెటర్ వన్ టు యూజ్ వెన్ బీయింగ్ ప్రెసైజ్ యాజ్ ఇట్ సజెస్ట్ ఫార్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ లింక్స్. ఇప్పుడు ఒకదానితో లింక్ అయ్యి ఉన్నాయి కదా, ఒకదాని ఒకటి తింటున్నాయి కదా, అందుకే దీనికి ఆహారపు గొలుసు అనే దానికన్నా ఫుడ్ వెబ్ అంటే బాగుంటుందని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అందుకే ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ పాసిబుల్ లింక్స్ అనేవి ఉంటే కనుక దాన్ని ఫుడ్ వెబ్ అని చెప్పి మనం పిలుస్తాం. అండ్ హోల్ కమ్యూనిటీ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఇంటర్ కనెక్టెడ్ యూనిట్. మరి ఇక్కడ ఉన్నటువంటి
పూర్తి స్థాయిలో ఈ జీవుల సమూహం అంతా కూడా ఏదైతే ఉందో ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి అన్నది. థస్ ద ఒరిజినల్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఫ్లోస్ త్రూ ద హోల్ ఎకో సిస్టమ్. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే అసలు వాస్తవానికి ఉన్నటువంటి శక్తి వనరు అయినటువంటి సూర్యకాంతి ఏదైతే ఉందో ఈ ఆవరణ వ్యవస్థలో ఖచ్చితంగా వెళ్తాయి. కానీ ఎక్కడ ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ఒక ట్రాపిక్ లెవెల్కి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పిరమిడ్ తీసుకుందాం. ఈ కింద గడ్డి ఉంది, దీని మీద ఇన్సెక్ట్స్ ఉన్నాయి, దీని మీద కప్పలు ఉన్నాయి, దీని మీద పాములు ఉన్నాయి, ఇక్కడ రాబందులు ఉన్నాయి. ఇప్పుడు గడ్డి అనేది ఏదైతే ఉందో దీని మీద ఆధారపడి ఉంటాయి కదా, దీని మీద ఆధారపడి ఉంటాయి, దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఏమంటాడంటే సూర్యకాంతి పడినప్పుడు డైరెక్ట్గా దీని మీద పడిపోడు కదా, ఇక్కడ పడిపోయిన రాబందు దగ్గర పడిపోయిన ఉపయోగం లేదు కదా. ఇక్కడ రాబందు ఉందనుకోండి, ఇది గడ్డి మీద పడాలి, గడ్డి మీద పడితే గడ్డి పెరగాలి, తర్వాత అప్పుడు ఒకదాని మీద ఒకటి మనుగడనే సాధిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమంటాడు ఇండైరెక్ట్గా ఏమంటాడండి, ఎకో సిస్టమ్ ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ అనదర్ ట్రాపిక్ లెవెల్. సో ట్రాపిక్ లెవెల్ అంటే ఏంటంటే ఒక్కొక్క స్థాయిని ట్రాపిక్ లెవెల్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తారంటే ట్రాపిక్ లెవెల్. సో ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్ నుంచి ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్కి వెళ్తూ ఉంటే ఈ సూర్యకాంతిని వాటిని ప్రభావితం చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది బేసిక్ ఇంట్రడక్షన్ ఈ లెసన్కి సంబంధించి. ఓకేనా, రైట్.